దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నరుని హృదయంలో అనేకమైన ఆలోచనలు పెట్టుకొని మనం ఆశీర్వాదం పొందుకుంటామా? దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మనం మొదటిగా ఏం చేయాలంటే, బైబిల్లో సెలవిస్తుంది, ఘనతకు ముందు ఏముంటదంట? వినయం ఉంటది. ఘనతకు ముందు వినయం ఉండును. దేవుని సన్నిధిలో మన కుటుంబాలు, మన పిల్లలు మనం ఆశీర్వదించబడాలంటే ఘనతకు ముందు మనకేముండాలి? వినయం ఉండాలి. ఘనత ఉండాలి, ఘనతకు ముందు వినయం ఉండాలి. ఒకవేళ అవిధేయత ఉంటే ఇంకా మనం పాపంలోనే ఉంటాం. ఘనత అంటే దేవుడు చెప్పిన మాటను మొదటిగా మనం వినాలి. దేవుని మాటను నిరర్థకం అస్సలు చేయకూడదు. ఒకవేళ మనము దేవుని మాటను కనుక నిరర్థకము చేస్తే మన కుటుంబం